డాక్టర్ గారు, నా పేరు పద్మ. నాకు గొంతు విపరీతంగా నొప్పి వస్తుంది. ఏం తినలేకపోతున్నాను. దీనికి కారణాలేంటి, ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మోహన్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. గొంతు నొప్పి ఎక్కువగా ఉంది అంటే అది గొంతులో మీకు ఏదో కారణం వల్ల ఇన్ఫ్లమేషన్, అంటే గొంతులో పచ్చి చేయటము, లేకపోతే పుండు పడటము, అల్సర్స్, ఇంకా కందిపోయినట్టుగా గొంతు అంతా కంజెషన్ వల్ల ఇట్లా, లేకపోతే టాన్సిల్స్ జబ్బులు ఉంటే టాన్సిల్లో జబ్బున్న రావచ్చు. సడన్గా వచ్చి ఈ మధ్య కాలంలో వచ్చిన గొంతు నొప్పి అయితే అది సాధారణంగా ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్, అలర్జీ వల్ల ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా ఎల్లప్పుడూ చాలా ఎక్కువ రోజుల నుంచి కంటిన్యూగా ఉంటే తప్పకుండా వేరే పరీక్షలు కూడా చేయించుకోవాలి. కొద్ది రోజులుగా వచ్చిందంటే ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్, చిన్న మౌత్ అల్సర్స్ ఇలాంటి వాటి వల్ల వస్తాయి. డాక్టర్ గారిని సంప్రదించి వెంటనే తగిన మందులు తీసుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజులుగా ఈ మధ్యనే వచ్చింది గొంతు నొప్పి అంటే అది భయపడే అవసరం ఉండదు. క్యాన్సర్ ఇట్లాంటివి అని చెప్పి ప్రతి వాళ్ళు ఈ మధ్య భయపడుతున్నారు. కానీ అది జాగ్రత్తగా ఉండటం మంచిదే. కానీ ప్రతి వాళ్ళు ప్రతిదానికి భయపడక్కర్లేదు. కొద్ది రోజులుగా వచ్చి తగ్గిపోయి మధ్యలో బాగా ఉండి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తూ మధ్యకాలంలో పూర్తిగా నార్మల్ ఉన్నవాళ్ళు క్యాన్సర్ అనే విధంగా భయపడే అవసరం ఉండదు. సాధారణంగా ఏదైనా కంటిన్యూగా 2-3 వారాల పైన అలాగే కంటిన్యూగా ఉన్న దాని గురించి మాత్రం తప్పకుండా పరీక్ష చేసుకోవాలి. ప్రతి వాళ్ళు భయపడే అవసరం లేదు.